సాధారణంగా మోడీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించరు, కానీ ఈ దఫా ఎన్నికల్లో ఒత్తిడి పెరిగిందేమో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలను పక్కన పెట్టి కేవలం సొంత కుటుంబాల బాగు కోసం ఆరాటపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. రాబోయే తరాల కోసం మెరుగైన భవిష్యత్తు నిర్మించడానికి తాను శ్రమిస్తున్నానని చెప్పారు. తనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి బిడ్డలు లేరని, ప్రజల బిడ్డల శ్రేయస్సు కోసం తాము తపన పడుతున్నామని వివరించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని ఎటావా, దౌరాహ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోడీ ప్రసంగించారు. రాబోయే 1000 సంవత్సరాల పాటు భారత్ శక్తివంతమైన దేశంగా కొనసాగడానికి పునాది రాయి వేస్తున్నానని ప్రకటించారు. తాను ఉన్నా లేకున్నా భారతదేశం ఉంటుందని, అందుకే దేశాన్ని శక్తివంతంగా మార్చాలని సంకల్పించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల నాయకులు కేవలం సొంత భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో నెగ్గాలనుకుంటున్నారని మోడీ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నేతలు వారి కుటుంబాలకు ఓట్ బ్యాంకుకు మాత్రమే లబ్ధి చేకూర్చాలని తహతహలాడుతున్నారని మండిపడ్డారు. బహిరంగ సభలో ప్రధానమంత్రి ఇంకా చాలా మాట్లాడుకొచ్చారు. వారసత్వ పార్టీల నేతలు సాధించే ఏంటి, కార్లు, బంగ్లాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వాళ్ళకి ప్రజా సంక్షేమ అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి, కన్నౌజా, ఎటావా లోక్సభ స్థానాలు కొందరు వారి సొంత సామ్రాజ్యాలు అనుకుంటున్నారు, మరి కొందరు అమేధి, రాయ్బరేలీని వారి సొంత జాగీలుగా భావిస్తున్నారు. నా వారసత్వం ప్రజలందరికీ చెందుతుంది అంటూ ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం. ఇదే వాస్తవంగా ఈ మాట అనే హక్కు ఇంతకు ముందు ఉండేది, కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాక, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నాక ఈ రెండు వారసత్వ పార్టీలు కదా, మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది అనేది ఇక్కడ ప్రశ్న.